హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా అయితే నా బర్త్డే వ్లాగ్ని ఇలా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. నేను ఎప్పటిలాగే చెప్పడం, అది లేట్ అవ్వడం ఈసారి కూడా అట్నే జరిగింది. ఎనీవే ప్రతిసారి కన్నా ఈసారి జస్ట్ 2 days లేట్ అయింది, ఏమనుకోబాకండి. ఇంకా నా వాయిస్ కూడా అస్సలు ఏం బాగాలేదు, బట్ లేట్ అయిపోద్దని వీడియో అయితే పెడతా ఉన్నాను. ఇంక ఇప్పుడైతే మీరు వీడియో చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అట్లాంటి ఒట్టలేగా నాకంటే ముందు మీకే తెలుస్తుంది, చూస్తూనండి. తొందరగా ఐఎమ్ ఎక్సైటెడ్ బుజ్జి. నాకు తెలుసు వచ్చే నేను ఎక్స్పెక్ట్ చేసా. థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ ఓకే పర్లేదులే. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. నాకు ఇప్పుడు అవసరమైంది తీసిచ్చిన. థ్యాంక్ యూ. నేను చూసాను మొన్న నీ ఫోన్ చూసినప్పుడు హోమ్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ మీద వాచెస్ అన్ని వచ్చినాయి. ఆహా అటైతే వాచ్ ఆర్డర్ పెట్టినట్టున్నాడే అనుకున్నా. నిన్న కావాలని బయటికి వెళ్ళావు కదా, నిన్న కొరియర్ ఏమి వచ్చినట్టుంది, బయటికి వెళ్ళినారు. నాకు అర్థమైపోయింది అప్పుడే. సరేలే, ఆ ఊపిరి సినిమాలో లాగా సర్ప్రైజ్ తెలిసినా కూడా వావ్ సర్ప్రైజ్ అన్నట్టు చేయాలని చెప్పేసి గమ్ముగా ఉన్నా. సో తన ఎగ్జైట్మెంట్ ఎందుకు మనం స్పాయిల్ చేయాలని చెప్పేసి తెలిసినా తెలియనట్టున్నా. నాకు తెలుసు ముందే వాచ్ వస్తుందని. బాబా బాబా ఇది ఎట్లా ఓపెన్ చేయి బాబా, క్లియర్గా తర్వాత చూపి. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం మేము. యాక్చువల్గా ప్లాన్స్ ABCD అన్నీ వేసేసి ఫైనల్గా ఇప్పుడైతే బనార్ఘట్ట నేషనల్ పార్క్ అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి వాచ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ముందే వాచ్ ఇప్పించుకుంటున్నాను. సో లేదంటే ఈవినింగ్ అలా ఇచ్చేవాడు గిఫ్ట్. సో నేనే కావాలని సర్ప్రైజ్ రివీల్ చేసేసా. పింక్ వాచా, బ్లాక్ ఎందుకు? సో నాకైతే వాచెస్ లో బ్లాక్ కలర్ అంటే ఇష్టం. ఇది వచ్చేసి పింక్ అనమాట, బేబీ పింక్. పింకే కదా, పింక్ ఎల్లోనా ఇది? నాకేమో కలర్ బ్లైండ్నెస్ ఉంది, పింక్ ఎల్లో అనేది తెలియట్లే. వావ్, పింక్, లైట్ పింక్ కలర్. బాబా దీన్ని ఎట్లా బాబా ఆన్ చేసేదా? థ్యాంక్ యూ బుజ్జి. బాగుంది, థ్యాంక్ యూ బాబా. నేను ఇప్పుడు టచ్ స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటా ఉన్నాను. సో నాకు తెలిసి ఇస్తాడని, అందుకే పదే తన ముందు స్మార్ట్ వాచ్ కావాలి బుజ్జి, స్మార్ట్ వాచ్ కావాలి. మా అది ఆన్ చేయమా, సైడ్కి రా. లూజ్ ఉంది బాబా, ఇంకా పెట్టాలా? లూజ్ ఉంది. తక్కువ ఉంటుందా? తక్కువ ఉండవు, ఇంతే ఉంటాయి. ఏమి దాని సరేలే, తర్వాత చూసుకోండి ఎట్లా అని చేయాలి అది. సో ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ చెప్పబ్బా. సో మేమిద్దరం ఈరోజు కొంచెం మ్యాచింగ్ వేసుకుందాం. నేను బ్లాక్ షర్ట్ వేసుకుందాం అనుకున్నాను, బట్ క్రాప్ టాప్ అయితే లేదు, అందుకని చెప్పేసి వైట్తో పే చేశాను. బ్లాక్ కదా కనిపించింది. బాయ్.
బాగుంది కలర్లో కూడా కరెక్ట్గా కలిసిపోతాయి. సో ఇంకైతే బిఫోర్ వీడియో చూసినారు కదా, నాకైతే ఆత్రం ఆగదు. ఆ సర్ప్రైజ్ రివీల్ చేసేదాకా నాకు కడుపు ఉబ్బరంగా ఉన్నింది. మొత్తానికైతే తన చేతే రివీల్ చేయించినాను ఏమి ఎరగనట్టు. యాక్చువల్గా నాకు ముందే తెలుసు, మన డెలివరీ బాయ్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళి తను తీసుకొచ్చిన ఆ వాచ్ని మాకు బయట షూ ర్యాక్ ఉంటుంది అనమాట, ఆ ర్యాక్లో పెట్టి డోర్ వేసేసాడు. సో ఆ డోర్ సౌండ్ నాకు బాగా వినిపించింది. ఆహా అటైతే ఇక్కడ ఏదో పెట్టుంటాడని చెప్పేసి కావాలని నేను బుజ్జి పోయి కూరగాయలు తీసుకురాపు, కవర్స్ వచ్చేసి ఆ షూ ర్యాక్లోనే ఉంటాయన్నమాట. సో కవర్ తీసుకురాపో అని చెప్పాను. యాక్చువల్గా అది టైం కూడా కాదు కూరగాయలు తీసుకొచ్చే టైము, బట్ నేను అలా చెప్పేసరికి తనకు కూడా డౌట్ వచ్చి నవ్వుతా ఉన్నాడు అనమాట. ఇంకా మళ్ళీ అబ్బో ఈయనకు కూడా తెలిసిపోతే ఇంకా బాగుండదు కదని చెప్పేసి మళ్ళీ కవర్ చేసేసాను నేను, నాకేం తెలియదు అన్నట్టు. సో ఇప్పుడు కాకపోతే పర్లేదులే రేపు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆ టాపిక్ని అంతటితో ఎండ్ చేసేసాను అనమాట. సో అలా జరిగింది ఆ సర్ప్రైజ్. సో ఇక్కడ కొందరికి కొన్ని డౌట్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఇచ్చింది ఆ చిన్న వాచ్కి ఇంత బిల్డప్ ఇవ్వాలా అని. సో ఇచ్చింది వాచ్ ఇంకేదన్నే కాదు. సో మనకి ఎంత ప్రేమగా ఆ పర్సన్ ఇచ్చారా అని మనం ఎంత ప్యూర్గా దాన్ని యాక్సెప్ట్ చేసాము అనేది ఇంపార్టెంట్, వస్తువు చిన్నది కానీ పెద్దది కానీ. సో ఈ విషయంలో నాకు నేనే ప్రౌడ్గా అనిపిస్తాను. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం ఇంకా సంతోషంగా ఉండడం బాగా తెలుసు నాకు, అందుకని సంతోషంగా ఉంటాము ఎప్పుడూ కూడా. సో ఉన్న దాంట్లో తృప్తి పడ్డాము, అంతేగాని అది కావాలి ఇది కావాలి అది లేదు ఇది లేదని ఎప్పుడు రాచి రంపాలు పెట్టను మా ఆయన్ని అయితేను. ఇంక ఇలా మీతో మాట్లాడుతూ ఉంటే టాపిక్ యాడికి అడుకోపోద్ది. సో అదంతా ఎండ్ చేసేసి ఇంక ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాము. సో ఇంకైతే నా బర్త్డే 28th కదా, కానీ మేము 27th జరుపుకున్నాము. 28th మండే వచ్చింది. ఇంకా మండే సెలవు ఇవ్వరు అనమాట. ఆల్రెడీ 1 వీక్ మొన్న ఎమర్జెన్సీ అని చెప్పేసి వెళ్ళాడు కదా బుజ్జి. ఇంకా మళ్ళీ ఇప్పుడు సెలవు అడిగినారనుకో అస్సలు ఇవ్వరు. ఇంకెందుకు డేని స్పాయిల్ చేసుకోవడం, అబ్బా బర్త్డే జరుపుకోలేదని దిగాలుగా ఉండడం ఆ రోజు. ఇంకా అందుకని చెప్పేసి ప్రీ బర్త్డే లాగా సండే జరుపుకున్నాము నా బర్త్డే. యాక్చువల్గా కొన్ని మంత్స్ ముందే మేము ప్లాన్ చేసుకున్నాము ఈసారి బర్త్డేకి ఎక్కడికన్నా వెళ్దామని. సాటర్డే సండే వచ్చింది కదా, ఇంకా మండే ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే 3 days ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాము అనుకున్నాము. బట్ అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా ఇలా సెలవులు లేకపోవడం వల్ల. సో ఇంతటితో కానిచ్చేసేసామన్నమాట. ఎనీవే ఎక్కడున్నా మనం సంతోషంగా ఉన్నామా లేదనేది ఇంపార్టెంట్ కదా. సో ఇంకైతే మేము అన్ని మాట్లాడేస్తున్నా కానీ అసలు విషయం చెప్పలేదు ఎక్కడికి వచ్చినామనేది. మేమైతే బన్నార్ఘట్ట దగ్గర ఉన్న నేషనల్ జూ పార్క్ అయితే వచ్చేసామండి. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినారా అనిపించింది. ఆ జనాలు ఏమంతా ఉన్నారా, జూకి వచ్చినారా లేదంటే జాతరకు వచ్చినారా అన్నట్టునింది. అమ్మ ఫుల్ జనాలు. ఇంకా వచ్చిన తర్వాత లోపల కూడా నాకేం పెద్ద అనిపించలేదు, అక్కడ యానిమల్స్ కూడా పెద్దగా ఏమున్నట్టు అనిపించలేదు. మేబీ సఫారీకి వెళ్ళుంటే కనిపించేవో ఏమో, కానీ మేము మధ్యాహ్నం నుంచి వెళ్ళాం కదా. సో అక్కడంతా చూసుకొని ఆ తర్వాత సఫారీకి వెళ్దాం అనుకుంటే ఆ లోపలే మాకు టైం అయిపోయింది అదంతా తిరిగేసరికి. ఎంతసేపు ఉన్నా ఏం లాభంలే, కాళ్ళు నొప్పులు పడతాయి అని చెప్పేసి ఇంకా నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత మాల్లో కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత డిన్నర్కి వెళ్దాము అనుకున్నాము. ఈ లోపలే మా ఫ్రెండ్ కాల్ చేసి బయటకు వస్తున్నాను జ్యోతి కలుద్దామనింది. ఇంకా అందుకని చెప్పేసి మాల్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు తను అక్కడ వచ్చింది, నేను సడన్ గా తన వెనకాలనే పోదామని ట్రై చేసినాను, బట్ తను చూసేసింది. ఓకేనా బాగానే వస్తుంది. ఫోటో కాదు ఇదో ఓకే చూడు మీరా వీడియో
సో ఇంకా అలా మా ఫ్రెండ్ రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, ఇంకొంచెం స్పెషల్గా అనిపించింది ఆ బర్త్డే. యాక్చువల్గా తను ఇంటికి వద్దాం అనుకునింది, కానీ మేము మాల్లో ఉండేసరికి ఇంకా మాల్ దగ్గరికే వచ్చేసింది. తను వస్తే మంచిగా కేక్ కట్ చేసుకుందాం ఇంటి దగ్గర అనుకున్నాము. బట్ మాల్లో అంటే మనం అంతా ఓపెన్ కాదు, సో ఇంట్రోవర్డ్లకి కష్టమే అనమాట. ఇంక అందుకని చెప్పేసి అక్కడైతే కేక్ ఏం కట్ చేయలేదు. పదమే డిన్నర్కి వెళ్దామంటే లేదు ఇంటికాడ పిల్ల ఏడుస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు, డిన్నర్కి రాలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి మేము ఇంకా మధ్యాహ్నం తినలేదు కదా, ఇంక అందుకని కొంచెం ఎర్లీగా వచ్చినాము, 6:30, 7కి అలా వచ్చామన్నమాట. మేము ఆర్డర్ చేసి కొంచెం లేట్ అవుతాయి అన్నారు. ఇంక అందుకని చెప్పేసి ఈ లోపల తన గిఫ్ట్ తెచ్చింది కదా, సో అది ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇది చూడంగానే డ్రెస్ మెటీరియల్ అనుకున్నాను, బట్ శారీ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే భలే షైనీగా ఉంది, బ్లాక్ కలర్. సో నా ఫేవరెట్ కలర్ అనమాట, బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుధా. సో నాకు చీర చాలా నచ్చింది, ఆల్రెడీ నీకు ఫోన్ చేసి చెప్పినాను అనుకో, బట్ వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుధా ఫర్ ఎవ్రీథింగ్. సో వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నా వ్యూర్స్ కూడా తెలుస్తుంది కదా నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఉందని, అందుకని అలా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఇంక ఇక్కడైతే మేము పెట్టిన ఆర్డర్ కూడా వచ్చేసింది. ఒకటి వచ్చేసి నాన్ వెజ్ అండ్ ఒకటి వచ్చేసి వెజ్ అనమాట. నాన్ వెజ్ ఏమో నాకు, వెజ్ ఏమో తనకి. ఆ ముందు రోజు తను వాళ్ళ కొలీగ్స్తో వచ్చి తినున్నారనమాట. ఇంక అందుకని తినబుద్ధి అవ్వలేదు, ఎగటేస్తుంది అనేసరికి ఇంకా తనైతే వెజ్ తెప్పించుకున్నారు. ఒకటి గోబీ మంచూరియా, ఇంకోటి వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. సో ఫస్ట్ నాకు టేస్ట్ తెలియలేదు, ఎందుకంటే మధ్యాహ్నం తినలేదు కదా, అందుకే ఆత్రంగా ఒక 4 పీసెస్ తినగానే అప్పుడు అసలేం టేస్ట్ తెలిసింది. పర్లేదు స్టార్టర్స్ తినొచ్చు, కానీ ఈ బిర్యానీ అండి అస్సలేం నచ్చలేదు నాకు. అండ్ నాకు ఆ స్టార్టర్స్ తినంగానే కడుపు నిండిపోయింది. ఇదిగో ఈ బిర్యానీ తినంగానే ఒక్క ముద్ద బాగా హెవీగా అనిపించేసింది. ఇంక అందుకని చెప్పేసి నేను తినలేకపోయినాను. ఇంకా నా ప్లేట్లో కూడా తనే తినేశారు. ఇంక ఇక్కడ ఇంత దర్జాగా నేను ట్రైపాడ్ పెట్టి మరీ వీడియో తీశాను, ఎందుకంటే అక్కడ జనాలు పెద్దగా లేరు. మేము పోయినప్పుడైతే మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట, ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మేమే అక్కడ ఉన్నాము. ఇంకా అందుకని చెప్పేసి ఫ్రీగా నేను వీడియోస్ తీసుకోగలిగాను. అండ్ ఇంకా ఇక్కడ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చాను. ఇప్పుడే కదా జ్యోతి కడుపు ఫుల్గా ఉందన్నావు, మళ్ళీ ఐస్ క్రీమ్ తినడానికి ఎందుకు వచ్చినావు అనుకుంటున్నారు కదా. ఐస్ క్రీమ్ కదా, ఆబ్వియస్లీ నా స్టమక్ ఎంటీ అయిపోద్ది, ఎందుకంటే అంత పిచ్చి అనమాట ఐస్ క్రీమ్ అంటే. ఇదివరకు నెల్లూరు పోయినప్పుడే తింటా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మాకు దగ్గరలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఓపెన్ చేశారు, చాలా హైజీనిక్గా నీట్గా ఉంది, అందుకని ఇక్కడికి వస్తూ ఉన్నాం అనమాట. సో నేను ఎప్పుడు పెట్టినా కూడా వేరే ఫ్లేవర్స్ ఏమీ పెట్టను, నాకు తెలిసిన ఫ్లేవర్సే పెడతాను. కానీ ఈసారి ఎందుకు కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి ఏదో ఫ్లేవర్ పెట్టాను అనమాట, అదేంటి లిచీ ఫ్రూట్తో ఫ్లేవర్ అనమాట అది. సో కానీ ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్సే మీకు తెలుస్తూ ఉండాలి, అసలు నాకు నచ్చలేదు. లిచీ ఫ్రూట్ ఒక 4 వేసినారు, ఒక 4 స్పూన్స్ ఐస్ క్రీమ్ వేసినారు. ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఆ కిస్మిస్ ఎక్కువ వేసినారనమాట. ఈ నమలుతా ఉంటే పంటికి తగలతో అస్సలు ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. అటని చెప్పి తినకుండా అయితే ఏముండలేదులేండి, తినేసాను కానీ బట్ సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఏం చేద్దాం చెప్పండి, డబ్బులు పెట్టుకునింది ఊరికి పడేస్తామా, లేదు కదా. అందులో మనకి ఇష్టమైంది బాగలేకపోయినా కూడా తినేస్తాము. అండ్ ఒక విషయం మర్చిపోయాను, అసలుకి స్టార్టింగ్లో చెప్పాను కదా ప్లాన్ ABC అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. సో దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. మేము చాలా అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ రిసార్ట్కి వెళ్దామా, లేదంటే ప్రైవేట్ థియేటర్కి వెళ్దామా, లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్దామని చెప్పేసి అలా ఒక 4-5 చోట్ల అనుకున్నాము, బట్ ఫైనల్గా వెళ్ళలేదనమాట. సో రిసార్ట్ కంటే మాకు దగ్గరలోనే ఉన్నాయి, కానీ ఇంకా రిసార్ట్కి పోతే గమ్ముగా ఉంటామా, అక్కడ అవన్నీ ట్రై చేసాము అనుకో ఈ ఎండలకి మాడిపోయి వస్తాము, ఇంటికి వచ్చేసరికి నల్లగా కాకిలాగా అయిపోతాము. ఇంకా అందుకని చెప్పేసి రిసార్ట్కి అయితే పోలేదు. ఇంకా ఫైనల్గా ఈ నేషనల్ జూ పార్క్ అయితే వెళ్ళొచ్చాము. సో ఎట్టయితే ఏముందిలేండి, ఫైనల్గా మనం హ్యాపీగా ఉన్నామా లేదనేది కథ కావాలి. సో మేమైతే హ్యాపీ, ఇలా అయితే నా బర్త్డే అనేది జరిగింది. సో ఇంకైతే అక్కడ తీస్తున్న కొన్ని ఫొటోస్ ఇలా మీతో షేర్ చేస్తా ఉన్నాను. సో ఇదండి ఇవాళటి వీడియో, ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా సీ యు, బై.